జంజీ దెబ్బకి మోడీ భయపడిపోయాడు, వణికిపోయాడు, ప్రభుత్వం కదిలిపోయింది, మీకు అందరికీ సాల్యూట్, హ్యాట్స్ ఆఫ్. ఇవి పదే పదే ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఎస్, కరెక్ట్. మోడీ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే అధికారం పోతుందని కాదు, అతను ఒక ప్రచారక్. ఈ పదవి కాకపోతే రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి శుభ్రంగా ఆర్ఎస్ఎస్లో కూర్చుంటాడు, లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. ఆయనకి పోయేదే ఉంది. ఆయన భయపడింది ఎందుకంటే యువతరం ప్రాణాలు కోల్పోకూడదు. రాళ్లదాడులు చేస్తున్నప్పుడు ఒక్క పోలీస్ కాల్పులు జరిపితే ఏమయ్యేది? రాళ్లదాడులు చేస్తుంటే తన్నుని తన్నించుకుంటారా? లేదా ఆ దాడిలో వెనకాల లాఠీ చార్జ్ చేసినప్పుడు వీళ్ళు ఏ కరెంటు మీదనో పడి ఏ గొయ్యిలోనో పడి చచ్చిపోతే వాళ్ళ కుటుంబం జీవితాంతం ఏడుస్తుంది. ఆ పిల్లల జీవితం గురించి భయపడ్డాడు. ఆ పిల్లలకి సంబంధించినటువంటి ప్రాణం ఏమైపోతుందో అని భయపడ్డాడు. అదే సందర్భంలో ఏ విషయంలోనైనా ఇప్పుడు ఇంట్లో ఒక లోపం వచ్చింది, ఆ లోపాన్ని సరిచేసుకుంటారా, తండ్రికి బై బై చెప్తారా? అట్లాగే ఇక్కడ ఒక లోపం వచ్చింది, ఆ లోపం నీటికి సంబంధించి తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరో తప్పు జరగకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. అట్లాగే నెక్స్ట్ పరీక్షలు మరింత బాధ్యతగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది లోపాన్ని సరి చేసుకోవడం. కానీ అలా కాదు, మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కావాలన్నటువంటి ఒక వితండవాదం చేసినప్పుడు వాళ్ళతో పేచీ పెట్టుకోవాలా, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలా, వాళ్ళని తిట్టలా, వాళ్ళని ఏమనలా. ఓకే, మీ ఆకాంక్షలు గౌరవిస్తున్నామన్నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆ పైన తనే వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్లో అయితే ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి సెల్ఫీ వీడియోలు పదే పదే చేస్తున్నాడు. ఆయన పదవిని నిలబెట్టుకోవడానికే కాదు. నువ్వు అర్థం చేసుకునేలాగా నేను చెప్పలేకపోయాను, ఇప్పుడు నేను చెప్తున్నాను, నీకు అర్థమయ్యే భాషలో నీకు కావాల్సినటువంటి ప్లాట్ఫారాలో నేను చెప్తున్నాను అన్నటువంటిది ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు. అదే సందర్భంలో ఆయన భయపడతాడు. ఏంటి అంటే ఈ దేశం మళ్ళీ తీవ్రవాద భావజాలికుల చేతికి ఎక్కడ వెళ్తుందని ఆయన భయపడతాడు. ఈ దేశం మళ్ళీ నక్సలైట్ల చేతిలోకి ఎప్పుడు వెళ్తుపోతుందో అన్నటువంటి ఆయన భయపడతాడు. మళ్ళీ ఈ దేశాన్ని తీసుకెళ్ళి 15వ స్థానానికో 16వ స్థానానికో ఆర్థిక వ్యవస్థకి ఎక్కడ తీసుకెళ్తారు ఆయన భయపడతాడు. ఈ దేశంలో మళ్ళీ 5,000 రూపాయల జీతానికి విలవిలలాడే పరిస్థితి యువతరాంకి రాకూడదని భయపడతాడు. అది మోడీ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.